గుంటూరు శ్రీ సంకల్ప హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్లు జరిగాయి. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను డాక్టర్ గంటా చైతన్య మీడియాకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు సక్సెస్ చేయడం జరిగిందని అన్నారు. భుజం అరిగిపోవటం, రొటేటర్ కప్పు కండరాలు పూర్తిగా దెబ్బతిని తీవ్రమైన నొప్పితో చేయి ఎత్తలేకపోవటం, రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇలాంటి సర్జరీల కోసం ఇక నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. గుంటూరు శ్రీ సంకల్ప హాస్పిటల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని వివరించారు. భుజం నొప్పి, చేయి ఎత్తలేకపోవటం, రాత్రివేళ నొప్పితో నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఈరోజు గుంటూరులోనే ఈ వైద్య విధానానికి ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. అంటే ఇదివరకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనే చేయగలిగే ఈ సర్జరీలు మనం గుంటూరులో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వ్యవధిలో 8 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ సర్జరీస్ చేయడం జరిగింది. అసలు ఏంటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్, దేనికి చేస్తాము ఏంటి అంటే, గూడ పూర్తిగా అరిగిపోయినా గూడలో ఉండే రొటేటర్ కఫ్ అంటాం అనమాట. ఇది గూడ పైకి లేపడానికి ఉపయోగపడే రొటేటర్ కఫ్ టెండాన్స్ అంటాం. ఈ టెండాన్స్ పూర్తిగా దెబ్బతిని రిపేర్ చేయలేని విధంగా డ్యామేజ్ అయినప్పుడు, గూడ పూర్తిగా అరిగిపోయినప్పుడు మనం ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. మామూలుగా షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఈ బాలు, కప్పు ఇలా ఉంటుందన్నమాట. రివర్స్ షోల్డర్లో మనం బాల్ పైకి, కప్పు కిందకి తీసుకొస్తాం. ఎందుకని అలా అంటే, మనం మామూలుగా గోడ పైకి లేపేది రొటేటర్ కఫ్ సహాయంతో. మనకి ఈ రొటేటర్ కఫ్ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు గోడ పైకి అసలు లేవదు. సో అప్పుడు ఏం చేస్తామంటే, మనము ఆ బాల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పైకి అమర్చి ఈ కప్ అనేది కింద అమరుస్తాం అన్నమాట. అప్పుడు ఈ డెల్టాయిడ్ అనే మజిల్ సహాయంతో చేయి పైకి లేపగలుగుతారు అన్నమాట. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మామూలుగా ఒక 4 వారాలు కొంచెం రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 4 వారాలు కొంచెం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. 8 వారాల తర్వాత కంప్లీట్గా వారి పనులు వారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది మామూలుగా ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ బాగా ఖర్చుతో కూడుకున్న పని. మనం అతి తక్కువ ఖర్చులో వీటిని చేయడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవధిలో సుమారు 8 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ మనం విజయవంతంగా చేశామన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయడం ఇక్కడే జరిగింది. ఈ సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చేయడం జరిగింది. 2023లో చైతన్య గారి దగ్గరికి వచ్చాను. బాగా నొప్పి, చెయ్యి అసలు మూమెంట్స్ లేవు, అలాంటి పరిస్థితిలో వచ్చాను. ఆయన అర్జెంటుగా చేయించుకోమన్నారు. కానీ నేను భయపడి, ఈ వయసు నాకు 73 అండి నా వయసు. ఈ వయసులో ఇంట్లో నేను భయపడి చేయించుకోలేదు. 3 సంవత్సరాలు ఏదో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను. టెంపరీ తగ్గడం, మళ్ళా రావడం, అట్లా అని బాధపడి గోర్చుకోలేక ఈసారి మొన్న మార్చిలో 20వ తారీఖు చేయించుకున్నాను మళ్ళీ చైతన్యంతో. ఇప్పుడు నాకంతా బాగుంది. చేయి నా పని నేను చేసుకున్నాను, నొప్పి లేదు, మూమెంట్స్ వచ్చినాయి. ఇదివరకు కన్నా కొంచెం మూమెంట్స్ వచ్చినాయి, అంత బాగుంది. సార్ పుట్టింది అయిపోయిందండి నాకు. సార్ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండి చుట్టూ చెప్తే వచ్చాము సార్ దగ్గరికి. చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఏం లేదు, అన్ని పనులు చేసుకుంటున్నాను. బాగా చెయ్యి కూడా బాగా వచ్చింది, నాకు బాగానే తగ్గింది, బాగానే ఉంది సార్.